నమస్కారం N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు. అటవీ నిబంధనలు అభివృద్ధికి అడ్డు కాకూడదన్న చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లో పనులు ఆపొద్దన్న సీఎం. అభివృద్ధి పర్యావరణం సమన్వయంతో ముందుకు అన్న చంద్రబాబు. నెట్ఫ్లిక్స్ రావడం హైదరాబాద్ కు హాలీవుడ్ వచ్చినట్లే అన్న సీఎం రేవంత్. హైదరాబాద్ ను అంతర్జాతీయ సినిమా హబ్ చేస్తామన్న రేవంత్. నెట్ఫ్లిక్స్ ఒప్పందంతో సినిమా రంగానికి ఊతం వచ్చిందని వ్యాఖ్య. తెలంగాణలో పెట్టుబడులు ఉపాధి పెరుగుతాయన్న సీఎం. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం చేయాలన్న కవిత. ఇళ్ల కూల్చివేతపై అధికారులపై చర్యలు కోరిన కవిత. బాధితులకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం అన్న కవిత. వెలుగుమట్ల ఘటనపై తెలంగాణ జాగృతి ఆందోళన. గ్యాస్ ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేతిరెడ్డి. ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయన్న కేతిరెడ్డి. పెరిగిన ఇంధన ధరలపై ప్రభుత్వంపై కేతిరెడ్డి విమర్శ. ప్రజలపై ధరల భారం మోపొద్దన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న రామచంద్రరావు. మహిళా న్యాయవాదులకు అవకాశాలు కల్పించాలని సూచన. మహిళా బిల్లు ద్వారా 33% రిజర్వేషన్ అన్న రామచంద్రరావు. న్యాయ వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం పెరగాలన్న బీజేపీ నేత. హైదరాబాద్ కు రావడం అంటే హాలీవుడ్ వచ్చినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే తమ దృష్టి హాలీవుడ్ పై ఉందని చెప్పారు. నెట్ఫ్లిక్స్ మరియు ఐలాండ్ స్టూడియోస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణలో సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. You expand like anything. I have instructed to my IT and Industries Minister, we are going to construct a city. It is called Bharat Future City. If you are going to expand your island, so I have told my minister to allot a reasonable size of land to construct your corporate office. Not in US, maybe I don't know where is your corporate office. You have to relocate your corporate office to my Bharat Future City. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఫిరాయింపులు, అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనించారని అన్నారు. కేటీఆర్ సొంత చెల్లి కవిత కూడా కర్మ రిటర్న్స్ అని ట్వీట్ చేసిందని గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడిని అవహేళన చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చామల సూచించారు. మొత్తం రాష్ట్రం చూసిరు. ఈరోజు కూడా ప్రసాద్ కుమార్ గారు దళితుడనే కదా మీకు అవహేళన. తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితులపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై, 14% కమర్షియల్ సప్లై ఉందని చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. గ్యాస్ కొరతపై రేపు తాను చీఫ్ సెక్రటరీ కలిసి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజలెవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్. లోక్సభలో ఎల్పీజీ అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చర్చ సమయంలో ఎప్స్టీన్ ఫైల్స్ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు సభ గౌరవానికి విరుద్ధమని అన్నారు. దీంతో సభలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో లోక్సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Whether our relationship with different oil suppliers can be decided by us. This is what has been bartered. And this is a very puzzling fact for me. It has been a very puzzling fact
why a nation the size of India would allow any other nation, the president of another nation, to give us permission to buy Russian oil, to decide who our relationships are with. And this has been a puzzle, and I've been trying to figure this puzzle out. And I have figured the puzzle out. And the puzzle is about compromise. We have a gentleman sitting here who is the oil minister. He himself has said that he is a friend of Mr. Epstein. Sir, I'm talking about oil security, sir. Sir, I'm talking about oil national. I'm talking about economic security, sir. Sir, here I have a document which shows that his daughter has received money from George Soros. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులు పనులను ఆపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరుతో అభివృద్ధి పనులు నిలిపివేయడం తగదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్వెల్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనుల ప్రాథమిక అవసరాలకు అటవీ నిబంధనలు అడ్డంకిగా మారకూడదన్నారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం తెలిపారు. క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 ఇయర్స్ సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతాను. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒక లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గాని. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా, నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్, ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, Tribal Act, Central Act, sir, దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 తరం
తిరుపతి నగరంలోని క్లాక్ టవర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెడుతోందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం పాదయాత్ర నుంచి పుట్టిన పార్టీ అని ఇదని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే పార్టీ వైఎస్ఆర్సీపీ అని రోజా అన్నారు. రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ అని మీ అందరూ కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెడతారు. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా సంక్షేమం గాని అభివృద్ధి గాని పరుగులు తీసిందో అందరూ కూడా గమనించారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూశారు, ఎటువంటి వెల్ఫేర్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా నగిరిలో ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కడంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ నియోజకవర్గాన్ని దాచుకోవడానికే బాను ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు అనేది మనం కళ్ళారా చూస్తున్న నిజం. అండ్ అఫీషియల్ని ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఎంఆర్ఓల్ని పెట్టుకొని ఏ విధంగా ల్యాండ్ లేని ఇష్యూస్ ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట పడుతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఇక్కడ ఒక కమిషనర్ ఉన్నాడు, బాలాజీ నాయక్ అని. అంతకుముందు బాలాజీ యాదవ్ అని ఒక యదవ ఏ విధంగా ఈ మున్సిపాలిటీని నాశనం చేసి ఆ తర్వాత అతను సస్పెండ్ అయ్యాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏ విధంగా తీయటానికి కంకణం కట్టుకొని తీసాడో ఆ రోజు మనం చూసాం. ఈరోజు ఫార్మేషన్ డే అని ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తామంటే ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ దిమ్మని పొద్దున 5 గంటలకి డెమాలిష్ చేశాడు అంటే ఎంత అహంకారం ఉండాలి ఆ కమిషనర్కి ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి కావాల్సిన హాస్పిటల్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, అలాగే ఆనందధామం లాంటి ఎలక్ట్రిక్ కమిషన్ కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, హౌసింగ్ కానీ అన్నీ చేసింది జగనన్న నాయకత్వంలో మేము. కానీ ఏ పని చేయని ముద్దుకృష్ణ నాయుడు స్టాచ్యూ తీసుకొచ్చి ప్రజలకు అడ్డంగా ఎలా పెట్టాడో చూడండి. ఎన్టీఆర్ది పెడితే ఎవరికి ఇబ్బంది లేదు, ఆయన రాష్ట్రంలో ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ ముద్దుకృష్ణ నాయుడు అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి కానీ, పుత్తూరులో కానీ లేదా స్టేట్లో కానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ సిగ్గు లేకుండా ప్రజలకి అడ్డంగా, ట్రాఫిక్ అడ్డంగా ఆ స్టాచ్యూ పెట్టి దాన్ని మాత్రం తీసేయాలి మున్సిపాలిటీలో తీర్మానం చేసినా కూడా తీయరు. కానీ వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్థాపించిన రోజుకి జెండా ఆవిష్కరణకి మాత్రం అవి తీసేయడానికి ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో ఒకసారి మీరు గమనించాలి. అఫీషియల్స్ చాలా ఓవర్ చేస్తున్నారు, పోలీసులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు రూల్స్ కు విరుద్ధంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ లో ఎక్కాయి కాబట్టి మీరు ఎక్కడున్నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కోర్టులో నించోబెట్టి మీరు చేసిన తప్పులకన్నీ శిక్ష వేయిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, వారికి సంక్షేమం చేయడం కోసం. అంతేగాని ఎవరి మీద టార్చర్ పెట్టడమో, సాడిజం చేయడమో మాకు అలవాట్లేదు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళా న్యాయవాదులకు న్యాయ శాఖలో కూడా ప్రభుత్వ పీటర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అవకాశాలు ఇవ్వాలని సూచించారు. కొలీజియం వ్యవస్థ ద్వారా మహిళా న్యాయమూర్తులను కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. మహిళా బిల్లు ద్వారా 33% రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఉండడం మూలాన ఈ దేశం ఎంత వినూత్న పోకడంతో ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో ఒక్కసారి మహిళా శక్తి అంటే అదనమాట. అందుకే మానవ జాతి మహిళ లేకుండా లేదు. అటువంటి వాళ్ళ దాంట్లో ఉండే అట్లా ప్రతి మహిళ అడ్జస్ట్మెంట్లో ఆమె నిలిచింది లేదు. అయితే సగం మంది మహిళలు పార్లమెంట్లో కూర్చుంటే మనకి ఇంతవరకు టార్చ్ లైట్ దొరకలేదు. ఆ టార్చ్ లైట్ ద్వారా మన దేశాన్ని అన్నిటినీ మార్చాలి. ఇంకోటి, విజయం సాధిస్తేనే అడ్డుకునే ధరలకు వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు అనగానే మన మోదీ గారు వచ్చేసారు. నేను ఉన్నాను కదా. ఎందుకంటే శ్రీశ్రీ గారు 63లో రాసిన పాట ఇంకా నిత్య నూతనంగా అట్లాగే ఉంది. కాబట్టి ఇంతమంది మహిళా మనులను సేకరించిన మా శ్రీనివాస్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, తర్వాత మా శ్రేవణ్ గారు, మన దడిగం రామసుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా శాల్వా తీసుకొచ్చారు. అది కూడా వారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శర్మ గారు రండి ఒకసారి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ కవిత గారు కూడా, వారిని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు వారిని. కవిత గారు, మాధవి గారు, అమ్మ సుజాత గారు, ఒకసారి మీ అందరూ పైకి రండి ఒకసారి. నవ్వుతారు కానీ అక్కడ సచేంద్ర గారు, మీరందరూ కూడా కార్యక్రమం మీ ఫోటో అన్ని గ్రూప్ లో పెడతామా? ఇంకొద్దిగా ఎందుకు తీసుకోపోయా, అది చూసుకోవాలి. కింద 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 అందుకే లాగు లాగు ఇంకా లాగు. ఓకే, రైట్. ఒక్కసారి అందరికి సన్మానం చేయించు. రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ కన్వీనర్ గారు రవీంద్ర విశ్వనాథ్ జీ ఇక్కడికి వచ్చారు. వారికి కూడా స్వాగత సుస్వాగతాలు తెలియజేస్తారు. వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులకు పూర్తి న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి నేత కవిత డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ నేత విశ్వరాధన్ మహారాజ్తో కలిసి బాధితుల సమస్యలపై మాట్లాడారు. మొత్తం 750 ఇళ్లు కూల్చివేసినా అందులో కేవలం 311 కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల టోకెన్లు ఇచ్చారని తెలిపారు. పోలీస్ కమిషనర్ కూడా 450 కుటుంబాలకు పట్టాలున్నాయని అంగీకరించినప్పటికీ ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు. డిమాండ్ చేశారు. మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం. ఇంకా 300 మందికి ఫ్లాట్లు ఇవ్వాలి. కట్టిన ఇండ్లు కూలగొట్టారు కాబట్టి అది 30 లక్షలు 20 లక్షలు ఎస్టిమేషన్ వేసి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైసలతో ఈ 5 లక్షలు కాదు, ఆ ఇంటి వాల్యూ ప్రకారం కట్టియాలి. ప్రతి కుటుంబానికి 1 నుంచి 2 లక్షల రూపాయలు ఈ పని పోగొట్టుకున్నందుకు ఇవ్వాలి. సచ్చి బతికి 7 ఎకరాలే బయటికి తీశారు. ఇంకా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిలో వీళ్ళకి 75 గజాలతో పాటు ఇంకా అదనంగా ఇస్తూ మిగతా 300 మందికి కూడా బాధితులకు అక్కడే స్థలాలు ఇచ్చి అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మిగతా 30 ఎకరాలు ఇంకోటి ఉంది కదా 60 ఎకరాలు, దాంట్లో మీరు కట్టియండి పార్కులు, స్కూల్స్ అని కోరుతాం.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంథనిలో కొత్త ఆడిటోరియాన్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో భయాన్ని దూరం చేసుకుని ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల అధ్యాపకుడు శివరామకృష్ణ రూపొందించిన 3D డిజైన్ ఆడిటోరియాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. టీసీఎస్ కార్యక్రమం కింద వివిధ కంపెనీల్లో ఎంపికైన 92 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. గుమ్మనూరు నుంచి కాకర్లపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి డిఎంఎఫ్టీఎఫ్ నిధులతో శంకుస్థాపన చేశారు. విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. చదువుకొని బాగా ఎదిగి సమాజంలో ఒక మంచి పేరు సాధించాలని ఆలోచన చేస్తా ఉన్న తల్లిదండ్రులకి మీరిచ్చే కానుక ఏంటంటే ఎథికల్ గా ఎదుగుతూ ఈ రోజు మీరు చేస్తా ఉన్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఈ రోజు వారికి వన్నె తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో కుటుంబాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇంటర్ చదువుతున్న విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ లో అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఒక మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు సమాచారం. అనంతరం కొల్లాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు గర్భస్రావం చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది. ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది. కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ ని మాత్రం తాళం వేస్తున్నాం. ప్రస్తుతానికి పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ ముఠాను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా వద్ద నుంచి 37,70,000 రూపాయల నకిలీ కరెన్సీతో పాటు 3,34,000 రూపాయల అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, 12 సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. సార్ ఇది 500 కూడా డూప్లికేటేనా? బ్యాంక్ లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము చూసుకుంటాం. బాబు కాదా స్టిప్ ఇందులో ఏం చేస్తారంటే ఇందులో 2000 రూపీస్ ఏమో పైన పెడతారు, మధ్యలో 1-2 ఒరిజినల్ పెడతారు, అటు ఇటు ఒరిజినల్స్ పెడతారు. ఇది ఎలా చూపిస్తారు? ఇది 2 lakhs కింద 18 నోట్లు 36 లక్షలు, టోటల్ 37 లక్షల ఆ అమౌంట్ అంతా పెట్టి మీరు ఏంటంటే ఇలా మీకు అమౌంట్ ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, 500 నోట్లు మీరు ఒక 4 కోట్లు తీసుకురండి, డీల్ సెట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఒక 3 lakhs అలా అమౌంట్ చెప్తారు. మీరు ఆ 4 కోట్లు కాబట్టి 3 లక్షలు మేము అలా డీల్ కూడా చేస్తూ వీళ్ళు మనకి దొరకడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఆస్పత్రులు వాళ్ళతో పాటు ఇలా తీసుకెళ్తారు. టైం అయిపోతుంది. కరెన్సీ వీళ్ళ తాలూకు ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ ఆ ప్లాన్ గా అది అవ్వకపోతే దీన్ని ఒరిజినల్ నోట్స్ కింద ఈ 500 నోట్స్ అలా యూజ్ చేసుకుందాం అనుకున్నారు. ఇప్పటికైతే మన కంప్లైంట్ ఏం రాలేదు. మీ ద్వారా ఏదైనా వస్తే
రాజమండ్రి ఒక ఇద్దరు, శ్రీకాకుళం ఒక ఇద్దరు, ఇట్లా 10 మంది మొత్తం. నెల్లూరు ఒకడు. సో వీళ్ళందరికీ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి శ్రీకాకుళంలో ఫంక్షన్ దగ్గర ఒక ఇద్దరు పరిచయం అని చెప్పారు. ఒక నలుగురు అయితే హైదరాబాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసి బంధువులు, వాళ్ళతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. తర్వాత రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్టీ మీకు మొదలు చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి చెప్పిన దాన్ని బట్టి అయితే 1 month నుంచి ఆల్రెడీ సర్క్యులేట్ చేశారు బయట. ఇంకా విక్టిమ్స్ ఎవరు ఇందులో లేరు, మనకు ఐడెంటిఫై కాలేదు. మీ ద్వారా ఏమైనా పబ్లిక్ అయితే అప్పుడు ఏమైనా కొత్తగా వచ్చే అవకాశం ఉంది. అనంతపురంలో పెరుగుతున్న గ్యాస్ ఇంధన ధరలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన లోకేష్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ధరలు తగ్గించలేదని విమర్శించారు. పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మహిళలను, పేదలను ఆదుకున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఉండాలి అని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. అది మీ తిప్పలు ఏదైనా కానీ మీరు ఉండాలనుకుంటారు, ప్రజలు ఉండాలి కదా. ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద. దానికి ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నారు. మీరు కర్ణాటకలో పోయి అక్కడ రేట్ తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తామన్నారు. మరే రేట్ ఏం తగ్గలే. నేను యుద్ధం గురించి మాట్లాడటంలే. యుద్ధం వచ్చింది, దాని తర్వాత పెరిగిందని కాదు చెప్పేది. ఇది మీ ప్రభుత్వాల్లో జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం నిందలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విన్నారు కదా. కేంద్రం పెంచిన దాని మీద కూడా ఎంత దరిద్రం అంటే, అమరావతి కోసం 1% ₹1 సెస్ కూడా పెంచినారు మీరు. అమరావతి అభివృద్ధిలో భాగంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద, దీళ్ళ మీద ₹1 ఎక్స్ట్రా కూడా పెంచినారు మీరు. కానీ మేము చెప్పలేకపోయినాం. అదే కదా మాకు ఈ రోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటాడు, నేను 20 ఏళ్ళ ముందర ఆలోచిస్తా అంటాను అని చెప్పేసి. 2 రోజుల ముందర ఆలోచించలేకపోయినావు, యుద్ధం వస్తుందని చెప్పేసి. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ఊహించినాడు, 2వ రోజే ఇక్కడ పడా. ఆడికి పోయి ఇజ్రాయెల్ ఇస్ ఫాదర్ ల్యాండ్, ఇండియా ఇస్ మదర్ ల్యాండ్ అంటారు. ఇక్కడికి వచ్చి మామీ వేసి జనాలకు సమాధానం చెప్పుకోవాలి కదా. రోజు ఒకరి మీద, మతం మీద, ఇంకోటి మీద రాగద్వేషాలు పెంచుకుంటూ పోవడం కాదు కదా. ఈరోజు యుద్ధం వచ్చింది కాదంటంగా. ఆ రోజు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం భారం మోసింది. మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని. 2 సంవత్సరాలు కాకుండా ఉచితానికి ఎంత డబ్బులు వేసినారు చెప్పమనండి. ఈ రోజున్న రేట్లో గ్యాస్ ప్రైస్ ₹900 ఉంది. ఈరోజు ₹900 ఉంది గ్యాస్ ప్రైస్. 900కు సంబంధించిన డబ్బులు 2 సంవత్సరాలు అయినా అంది. 3వ బడ్జెట్ పెడుతున్నారు. 3వ బడ్జెట్ కూడా పెట్టేసినారు, అయిపోయింది. మరి డబ్బులు వేసినారా? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు ఏదో విధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు. అటవీ నిబంధనలు అభివృద్ధికి అడ్డు కాకూడదన్న చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లో పనులు ఆపొద్దన్న సీఎం. అభివృద్ధి పర్యావరణం సమన్వయంతో ముందుకు అన్న చంద్రబాబు. నెట్ఫ్లిక్స్ రావడం హైదరాబాద్ కు హాలీవుడ్ వచ్చినట్లే అన్న సీఎం రేవంత్. హైదరాబాద్ ను అంతర్జాతీయ సినిమా హబ్ చేస్తామన్న రేవంత్. నెట్ఫ్లిక్స్ ఒప్పందంతో సినిమా రంగానికి ఊతం వచ్చిందని వ్యాఖ్య. తెలంగాణలో పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయన్న సీఎం. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం చేయాలన్న కవిత. ఇళ్ల కూల్చివేతపై అధికారులపై చర్యలు కోరిన కవిత. బాధితులకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం అన్న కవిత. వెలుగుమట్ల ఘటనపై తెలంగాణ జాగృతి ఆందోళన.
గ్యాస్ ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేతిరెడ్డి, ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయన్న కేతిరెడ్డి. పెరిగిన ఇంధన ధరలపై ప్రభుత్వంపై కేతిరెడ్డి విమర్శ. ప్రజలపై ధరల భారం మోపొద్దన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న రామచంద్రరావు, మహిళా న్యాయవాదులకు అవకాశాలు కల్పించాలని సూచన. మహిళా బిల్లు ద్వారా 33% రిజర్వేషన్ అన్న రామచంద్రరావు. న్యాయ వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం పెరగాలన్న బీజేపీ నేత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.